వారైన పిల్లలను మరతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువాను. వారైన పిల్లలను నేను నిన్ను ఎన్నడు మరువాను. నేను నిన్ను ఎన్నడు వేడువాను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు వేడువాను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు. నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు. నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. నేను నిన్ను ఎన్నడు విడువను. ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండి ఆత్మతోడ నడిపింతు. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండి ఆత్మతోడ నడిపింతు. కను పాపవలే నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదన్. కను పాపవలే నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదన్. నేను నిన్ను ఎన్నడు నేను నిన్ను ఎన్నడు నేను నిన్ను ఎన్నడు నిన్ను ఎన్నడు ఎడబాయను. నీవు నన్ను గణపరచి భయముతోడ నడచి యథార్థత చూపితివి. నీవు నన్ను గణపరచి భయముతోడ నడచి యథార్థత చూపితివి. కాబోనతి వేణాల ఊటనిపై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. కాబోనతి వేణాల ఊటనిపై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. నేను నిన్ను ఎన్నడు విడువను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. ఇప్పుడు సాక్ష్యముల సమయము. మన బిడ్డలు ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటున్నారో వచ్చి సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్తారు. వాళ్ళ తర్వాత ఇంకెవరైనా మీకు చెప్పాలనుకుంటే మీరు కూడా చెప్పొచ్చు. మీకు ఏమైనా ప్రేరేపణ ఉంటే దేవుడు మేలు చేస్తే మీరు కూడా సాక్ష్యం చెప్పొచ్చు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు, ఏనోష్ గ్రేసి. వాళ్ళు చెప్తారు. ఏనోష్ సరే రండి. దేవుడు ఎట్లా మీరు ఎట్లా రక్షణ పొందింది, దేవుడు ఎట్లా మాట్లాడిండు, ఎట్లా పాపాలు ఒప్పుకున్నారు
చిన్న మాటలు చెప్పండి. తర్వాత ఇంకెవరన్నా వీలైతే టైం ఉంటే వేరేలో కూడా సమయం ఇస్తాం. రండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు గ్రేసీ. నేను రక్షణ పొందిన డేట్ 11 మే 2023. నేను రక్షణ పొందకముందు చాలా లోకరీతిగా లోక సంబంధంగా జీవించేదాన్ని. అంటే స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగితే ప్రతి దానికి అటెండ్ అవ్వడం, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ తర్వాత దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడిండు. రోమా 6:23. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడింది. తర్వాత చాలా అంటే ఏమన్నా తెలిసి తెలియక కూడా చాలా తప్పులు చేసేదాన్ని. కొన్నిసార్లు తెలిసి కూడా ఇది తప్పని కూడా చేసేదాన్ని. తర్వాత కూడా దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడిండు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. సో ఏదన్నా తప్పు చేయాలన్నా ఈ వాక్యం నాలో గుర్తొచ్చి ఆ తప్పు చేయకుండా ఆగిపోయేదాన్ని. సో బాప్తిజం తీసుకోవాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉండే, తీసుకోవాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉండే. సో ఆగస్టు 4th ఈ మంత్, లాస్ట్ మంత్ ఆగస్టు 4th యూత్ మీటింగ్లో అంకుల్ మెసేజ్ చెప్పేటప్పుడు ఒక వాక్యం చెప్పిండు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:16. సో ఈ వాక్యం ద్వారా నేను బాప్తిసం పొందాలి అని ఒక డెసిషన్ తీసుకున్నా. ఇలాగే నేను దేవునిలో ఎదిగేలాగున మీరంతా నా కొరకు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఎనోష్. నేను రక్షణ పొందిన డేట్ 19th February ఈవినింగ్, మండే. దేవుడు నాతో మాట్లాడిన వాక్యం Proverbs chapter 3 verse 5, 6, 7. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your path. Do not be wise in your own eyes. Fear the Lord and depart from evil. సో దేవుడు ఎలా అన్నాడంటే నీ యొక్క మార్గంలో దేవుని అక్నాలెడ్జ్ చేయమన్నాడు. సో హీ విల్ డైరెక్ట్ మై పాత్. సో నేను ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నది ఏంటంటే నా ప్రతి ఒక్క వేలో దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడం. అండ్ బాప్తిసం కొరకు సిద్ధపడుతుండగా నాతో మాట్లాడిన వాక్యం John chapter 3 verse 5, 6, 7. Most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. You must be born again. Chapter 7లో you must be born again అని దేవుడు చెప్తున్నాడు. సో తను కమెంట్ చేస్తున్నాడు నన్ను. బాప్తిజం తీసుకొని చాలాసార్లు నాతో మాట్లాడాడు. సో నేను బాప్తిజం కొరకు సిద్ధపడ్డాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించినాక. ఆమేన్. ఇంకెవరన్నా సాక్ష్యం చెప్పాలని ఉంటే మీరు చెప్పొచ్చు. ఇంకెవరున్నారు? ఇంకెవరన్నా మీ సొంత సాక్ష్యం ఏదన్నా దేవుడు మేలు చేస్తే ప్రార్థనకు జవాబిస్తూ కూడా మీరు చెప్పొచ్చు.
సరే, ఎవరు లేకుంటే ఈ పాట పాడిన తర్వాత దేవుని వాక్యం విందాం. పాట సంఖ్య 90 అనుకుంటా. నీ యేసుని వెలుగులో నడిచేదననే పాట. ఈ పాట పాడిన తర్వాత దేవుని వాక్యం విందాం. నీ యేసుని వెలుగులో నడిచేదననే పాట సంఖ్య 90 ఉంటుంది. ఇంకా కొన్ని పుస్తకాల్లో వేరే నెంబర్ ఉండొచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది ఈ పాట, తొందరగా పాడుకుందాం. యేసుని వెలుగులో నడిచెదను, ప్రేమగా లాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడిచెదను ప్రభు యేసునితో. యేసుని వెలుగులో నడిచెదను, చెదను, వెంబడించెదను, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, ప్రభు స్వరమును వినుచుందును, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదను ప్రభు యేసునితో, నడిచెదను ప్రభు హస్తముతో. జయగంతును, యేసునే నే వెంబడింతును. చాలు చాలు. మళ్ళీ తర్వాత వీలైతే పాడదాము. నేను మేరీని మర్చిపోయినా, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నేను చూడలేదు. మేరీ కూడా ఉన్నది, మర్చిపోయినా. రామ్మా, నీ పేరేంటి? కేజీఆర్, సారీ, రండి. అందరికీ ప్రేస్ లార్డ్. నా పేరు కేసియా. అందరికీ ప్రేస్ లార్డ్. నా పేరు కేసియా. బాప్తిజంకి రక్షణ ఎలా పొందానంటే, ఫస్ట్ నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నా కానీ క్రిస్టియన్ లెక్క అయితే అసలు లేను. అంటే లోక సంబంధంలో కలిసిపోయి అందరితో ఎలా ఉంటారో అట్లా ఉన్నా. దేవుడు నాతో తన వాక్యంతో నాతో మాట్లాడి, నువ్వు చేసేది రాంగ్ అనేసి చెప్పి నా దగ్గర మాట్లాడి, మా ఇంట్లో చేసిన అన్ని ఏవైతే ఉంటే అద్భుత కార్యాలు చేసినారో దానివల్ల నేను రక్షణ పొందిన. దేవుడు నా వాక్యం ఏదంటే మాథ్యూ 11:21, ఆ దాంతో నాతో మాట్లాడినాడు. ఆ దానిలో ఏముందంటే, దేవుడు ఒక ప్లేస్కి వెళ్ళి అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళు నమ్మకం ఉంచకుండా ఇట్లా అల్ప విశ్వాసుల్లా ఉంటారు. ఇవే అద్భుతాలు మీ పట్ల కాకుండా వేరే వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది రక్షణ పొందేవాళ్ళు అని చెప్తుంది. అయితే నాకు దాని ద్వారా ఏమర్థమైందంటే, మా ఫ్యామిలీలో చాలా చాలా దేవుని కృప చాలా ఉంది. వాళ్ళు చాలా అంటే చాలా మిరాకిల్స్ అయినాయి. మా గ్రాండ్ ఫాదర్ విషయంలో కానీ, మా తమ్ముడు విషయంలో కానీ, మా ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ దేవుడు మాకు చాలా హెల్ప్ చేశాడు.
దాని నుంచి నేనేం తెలుసుకున్నానంటే, నేను నీకు ఇంత చేస్తున్నా కానీ నువ్వు ఇంకా ఎందుకు నా దగ్గరికి వస్తలేవు, నా రక్షణ ఎందుకు తీసుకుంటలేవు అని దేవుడు నాతో మాట్లాడినాడు. అందుకే నేను బాప్తిసం తీసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుని గురించి. థ్యాంక్ యూ. సరే, దేవుని కొందనాలు. తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయినాడు, రక్తం గార్చినాడు, తిరిగి లేచినాడు, నాకు రక్షణ అవసరం ఉందని దేవుడు నాకు చూపించినాడు, నేను ఒప్పుకున్నానని ఈ మాటలు కూడా చెప్తే బాగుంటుందని అనిపించింది. నేను చనిపోతే మరి నరకానికి వెళ్ళిపోతాను, నా కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయినాడు, రక్తం గార్చినాడు, తిరిగి లేచినాడు అని నేను నమ్మినాను, నేను విశ్వాసం ఉంచినాను అని ఈ మాటలు కూడా చెప్తే బాగుండన్నట్టు నాకు అనిపించింది. తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఫామ్ నింపేటప్పుడు సామెలన్న ఉంటాడు, కొన్ని ప్రశ్నలు ఉంటాయి, దానికి జవాబులు రాసి చెప్పాలి. తర్వాత మరి బ్యాప్టిజం కొరకు మరి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం దేవుని వాక్యం విందాం రండి. దేవుని యొక్క వాక్యం వినకుందు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా పర్లోక తండ్రి, నీ యొక్క దయచేతన కృపచేతనైనా మా యొక్క జీవితంలో నూతన మాసాన్ని దయచేసి ప్రభా నూతన వారంలో నీ సన్నిధానానికి వచ్చి ప్రభాని ఆరాధించటకు బల పాపలకి కృపం బట్టి ఉందానైనా ప్రాయోగిన నేను ప్రభా నీ బిడ్డలకు మధ్యలో పడబడుతున్నా నీ కృపను చూపించండి అయినా, నీ శిల్వచాన్ని మరుగుపరుచుకొని ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని వేడుకుంటున్నానైనా. ప్రభా నా నోట నీ మాట నుంచి నీ బిడ్డకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని వేడుకుంటూ ఎక్కడ ఎలాంటి తొందరపడి కలగకుండా సాయం దయచేయమని అన్ని విషయాలు నీ చేతికి అప్పచెప్తూ మా ప్రభు మార్చుకుని చేస్తాం అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమె దేవుని మహాకృపను బట్టి గత 8 మాసాలు దేవుడు మనం కాపాడి 9వ మాసంలో మొట్టమొదటి ఆదివారం మొట్టమొదటి దినంన దేవుని ఆరాధించడానికి ఇచ్చిన దేవుని గొప్ప కృపను బట్టి కనికరం బట్టి వందనాలు. ఇప్పటివరకు మనము సాక్ష్యాలు విన్నాం. వాళ్ళు తీసుకున్న సాక్ష్యాలలో వారు స్థిరంగా ఉంటట్టు దేవుడు వాళ్ళకి సాయం చేయడం కాక మనం కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుండాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న తీర్మానాలలో వాళ్ళు స్థిరంగా ఉండాలని. ఎందుకంటే యవనస్తులు యవన బిడ్డలు కాబట్టి వాళ్ళ తీర్మానాలు వాళ్ళు స్థిరంగా ఉంటకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఈరోజు యూత్ మీటింగ్ గురించి ఒక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. ఎలాగనక పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకై పొద్దున బయలుదేరి దినమునకు ఒక దినాలను చొప్పున పనివారిని ఒడంబడిక చేసి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. 2వ వచనం చదవండి మీరు. మూడో నేను చదువుతాను జాగ్రత్తగా. తర్వాత అతడు దాదాపు 9 గంటలకును వెళ్ళి సొంత వీధులలో ఊరికనే నిలిచి ఉన్న వారి మరికొందరిని చూచి 4వ వచనం చదవండి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగునే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండట చూచి ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా 7వ వచనం చదవండి. దాదాపు సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహాని వారిని చూసి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారిని మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారి కూలి ఇవ్వమని చెప్పాను. తర్వాత కొన్ని విషయాలు తర్వాత చూసుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క ద్రాక్ష తోట ఉంది. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనివారి గురించి కొంతమంది నియమించుకున్నాడు, కొంతమందిని తీసుకెళ్తున్నాడు. అయితే అక్కడ పనివారిని పెట్టుకోనికి ఆయన వెళ్తున్నప్పుడు
ఒక్కటి అక్కడ గమనిస్తే ఒక్క విషయం ఉంది అక్కడ. చెప్పండి, అక్కడ ఏం విషయం ఉంది అక్కడ? మాటి మాటికి అదే వచ్చిన అదే మాట 3-4 సార్లు పడ్డది, రాయబడ్డది. క్విజ్ కాదు, మీకు ఎవరికి చాక్లెట్ ఏమి ఇవ్వము, కానీ చెప్పండి. అక్కడ 3 సార్లు మాట రాయబడ్డది. అమ్మా ద్రాక్ష తోట కాదు, ఇంకా మీరు చెప్పేదే టైటిల్ పెడతాం దానికి. మీరు ఏదైతే చెప్తారో దాన్ని టైటిల్ పెడతాం. అయితే నేను చెప్తాను ఏంటండి. తర్వాత అతడు దాదాపు 9 గంటలకును తర్వాత సొంత వీధిలో ఊరకే నిలిచి ఉన్న వారి మరికొందరిని, నిలిచి ఉన్న వారిని, అక్కడ ఉంది ఆ మాట, పైన ఉంది, మన కింద అదే మాట ఉంది. నిలిచి ఉన్న వారిని ఆ యజమానుడు ఎవరిని పిలుచుకుపోయిందంటే ఎవరైతే నిల్చున్నారో వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి. ద్రాక్ష తోట అంటే మనము మత్తయి సువార్త 11 అధ్యాయం కూడా చూస్తున్నాడు. యోహాను సువార్త 15 అధ్యాయం చూస్తే అక్కడ యేసుప్రభువు అన్నాడు కదా, నిజమైన ద్రాక్షవాణి నేనని. సుధమ్మ మాట యోహాను సువార్త 15 అధ్యాయంలో మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవాణిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయనే ద్రాక్ష తోట అంటుంది కదా, ద్రాక్షవాణిని అంటుంది. ఆయనలో మనం నిలిచి ఉంటేనే కదా దేవుడు మనం ఈ యవనస్తులుగా మన దేవుడు మనం కోరేది ఏంటంటే మనము నిలిచి ఉండాలి. ఎట్లా? దేవునిలో. ఆ మాట మనం 7వ వచనం చూసినట్టయితే ఎరికైతుంది, నా యందు మీరును మీ అందును నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేమి ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇంకా కొద్దిగా ముందుకు చూసినట్టయితే అదే మాట ఉంటుంది. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉండు. దేవుడు ఈరోజు యవన బిడ్డలుగా మనందరికీ దేవుడు అందరికీ అడుగుతున్నాడు, అంటే చెప్తున్నది ఏంటంటే మీరు నా గురించి నిలబడి ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయంటే మనకి చెప్పే అవసరం లేదు, అంత మన దేవుని బిడ్డలమే కాబట్టి మీరు అప్పుడు వాక్యం వింటున్నారు. ఎన్నెన్నో మాకు ఒక టైంలో మేము అనుకుంటున్నాం కమ్యూనిస్ట్ దేశాలలో, ముస్లిం దేశాలలోనే దేవుని బిడ్డలకు హింసలు కష్టాలు వస్తాయని. కానీ అది తీర చూస్తే మన భారతదేశంలో కూడా ప్రవేశించినాయి. మనప్పుడు గురించి మీ అంతా తెలిసిన విషయమే. అవే కొత్త చట్టాలతో మళ్ళీ ఇప్పుడు అస్సాంలో కూడా కొత్త చట్టం తీసుకొస్తారు. ఈ విధంగా ఏమవుతుందంటే దేవుని బిడ్డలకు పడేయడానికి సైతాన్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే నిలబడి ఉండాలి. ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు పిలుస్తాడు. ఎప్పుడైతే పిలుస్తాడో దాని తోటలోనికి పంపిస్తాడు. ఎప్పుడైతే తోటలోకి పంపిస్తాడో మనం పని చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడే మనకు జీతం వస్తుంది. నిలిచి ఉంటే పిలుస్తాడు, పిలిస్తే తోటకు పోతాం, తోటలో పని చేస్తే జీతం ఇస్తాడు. ఒక దినారం అనేది రాయబడింది, కానీ మన తర్వాత చూస్తాను జీతం వస్తుంది. జీతం అంటే మనకు బహుమానాలు. కాబట్టి మనం చేయాల్సిందంటే నిలిచి ఉండడం, దేవునిలో నిలిచి ఉండడం. చాలామంది సైతాన్ ఎన్ని విధాలుగా మన పడేయడానికి చూస్తుంటారు, ఎన్నో విధాలుగా మన పడేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడే అంటుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం, నా యందు మీరు మీ యందు నా మాటలు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఏంది? ఆది యందు వాక్యం అంటే దేవుడే వాక్యం ఏంది. కాబట్టి దేవుని మనం హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే పడిపోకుండా ఉండగలుగుతాం. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచుంటే దేవుడు మనం చూస్తాడు, మనం పిలుస్తాడు, తన పనిలో తన ద్రాక్ష తోటలో పని పెడతాడు. ద్రాక్ష తోట అంటే మనం అనుకోవచ్చు దేవుని మందిరంగా అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పారు కదా, నేను ద్రాక్షవాణి అన్నాడు. కాబట్టి ఒక విధంగా చూస్తే ఇది దేవుని మందిరం, ఒక ద్రాక్ష తోట అనుకుంటాం. ఇందులో కూడా పనిచేయాలంటే, దేవుని మందిరం కూడా మనం పనిచేయాలంటే దేవునిలో నిల్చుంటేనే దేవుని మందిరం పనిచేయాలి. దేవునిలో నిల్చుంటే దేవుని మందిరంలో పనిచేయగలుగుతాం. దేవుని మందిరం పనిచేయాలంటే దేవునిలో నిల్చుండాలి. కాబట్టి మనము దేవుని మందిరంలో పనిచేయాలంటే మొట్టమొదటిగా మనం నిల్చుండాలి. నిల్చుంటే దేవుడు ఏం చేస్తాడు? మనం పిలుస్తాడు. ఈరోజు ఎట్లుందంటే కొంతమందికి నిల్చుంటలేరు, దేవునిలో నిల్చుంటలేరు, కానీ పరిగెత్తుకొని పని చేస్తున్నారు. అందుకని చూస్తున్నారు కొన్ని చర్చెస్లలో మన ఇబ్బంది సేవాసనలు కూడా గొడవలు అన్నీ. దానికి కారణం ఏంటంటే వాళ్ళు నిలిచే ఉండలేదు, దేవునిలో నిలిచి ఉండలేడు, కానీ దేవుని పనిలో పరిగెత్తున్నారు. కాబట్టి ఇవన్నీ గొడవలు అన్నీ అవుతాయి. కాబట్టి మనకు సమస్య కాదు. అది చెప్తున్నా ఏంటంటే మనము దేవునిలో నిలిచి ఉంటే దేవుడు పిలుస్తాడు. పిలిస్తేనే
దేవుని మందిరం పని చేయగలుగుతాం. దేవుని మందిరం పని చేస్తేనే, దేవుని ద్రాక్ష తోటలో పని చేస్తేనే మనకు బహుమానం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు నిలిచి ఉండాలి? దేవుని మందిరంలో ఎందుకు అంత కొడుతూ ఉందా అంటే నిజమే కొడుతూ ఉంది. చూద్దామా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు లేరు, కోత ఎంతో విస్తారం ఉంది. కోత అంటే దేవుని మందిరంలో పని ఉంది, అది వేరే విషయము. బయట కూడా చూసినట్టయితే ఎన్నో ఆత్మలు రక్షణ లేకుండా చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి, రక్షణ అనుభవంలోకి తీసుకురావాలంటే ఆ బాధ్యత మన మీద ఉంది. మనము నిలిచి ఉంటే వారిని కూడా మనము తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏముంది? కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోత పని నిమిత్తము పనివారిని పంపమని కోత యజమాని వేడుకోవాలి. మనము నిలవాలి, మనము చేయాలి పని. ఇంకా అనేక మందిని దేవుని గురించి, దేవుని పనిలో మనము అనేక మందిని, దేవుని రక్షణలోనికి అనేక మంది మనం నడిపించాలి. ఆ పని మన బాధ్యత. ఎందుకంటే మనం నిలబడ్డాం కాబట్టి. మనమే నిలబడకపోతే ముంగటనే ఏం నిలబెడతాం? కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా ఒక తీర్మానం చేసుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితి అయినా నేను దేవునిలో నిలిచి ఉంటాను. ఎలాంటి పరిస్థితులు అయినా వస్తాయి, పరిస్థితులు రావని కాదు. సైతాను తప్పకుండా, మనం ఎప్పుడైతే దేవుని గురించి నిలబడతామో తప్పకుండా సైతాను తప్పకుండా ఎదురు తీసుకొస్తాడు. దానియేలు గ్రంథంలో చూసినట్టయితే అక్కడ మొట్టమొదట దానియేలు గ్రంథంలో ఒక 4 యవనస్తులు ఉన్నారు కదా. మీకు అందరూ చేసిన విషయం అన్నీ ఎక్కువ సమయం తీసుకొని తొందరగా ముగించేస్తాను. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళేం తీర్మానం తీసుకున్నారు? ఒక స్థిరంగా నిలబడ్డారు. దేని గురించి? మేము రాజు భుజించే భోజనం మేము భుజించాం, అంతే. వాళ్ళు ఆ మాట మీద స్థిరంగా నిలబడ్డారు. కానీ నిలబడ్డందుకు వారికి ఏమైంది చూద్దామా. 7వ వచనం, దానియేలు 1వ అధ్యాయం 7వ వచనం. నపుంసక అధికారితో దానియేలు 8వ వచనం. రాజు భుజించే భోజనము పానము ద్రాక్షారసమును పుచ్చుకొని తమ్మును అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకుండానట్లు వారికి పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసక అధికారితో మనం వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్న ఆ తీర్మానంలో స్థిరంగా ఉన్నారు. మనం చాలాసార్లు తీర్మానం చేసుకుంటాం. న్యూ ఇయర్ 31st రాగానే నేను తీర్మానం చేసుకుంటాం, ఈ కొత్త సంవత్సరం నుంచి నేను ఇట్లుంటా అట్లుంటా అనుకుంటాం. ఒక 2 రోజులు 3 రోజులు దాని తర్వాత యథావిధంగా అయిపోతాం. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటంటే ఏమైనా కానీ రాజు భుజించే భోజనం మేము భుజించాం, రాజు పానం చేసిన పానం మేము తాగం. అంటే వాళ్ళకి ఇంకా మంచి అవకాశం ఉంది కానీ వాళ్ళు చేయలేదు. కానీ అట్లా వాళ్ళు తీసుకున్న తీర్మానంలో వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఘనత జరిగింది చూడండి. 1వ అధ్యాయమే 29వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరూ దానియేలు, అసన్యా, మిషానేలు, అజర్యా వంటి వారికి కనబడలేదు గనుక వారే రాజు సముఖమందు నిలిచింది. వీళ్ళు తీసుకొని నిర్ణయంలో వాళ్ళు స్థిరంగా నిలిచారు కాబట్టి దేవుడు ఎట్లా చర్చించంటే రాజు సముఖంలో నిలిచే భాగం ఇచ్చాడు. మనం తీసుకునే తీర్మానాల్లో, తీసుకునే నిర్ణయాల్లో మనం స్థిరంగా నిలబడాలి. ఎప్పుడైతే మనం స్థిరంగా నిలబడతామో దేవుడు ఎక్కడ పెడతాడు తెలుసా? రాజుల ముందు మనం నిలబెడతాం. కాబట్టి మనం తీసుకున్న తీర్మానం ఎట్లుండాలి? తీసుకున్న తీర్మానం స్థిరంగా నిలబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవరినైతే నిలిచి ఉంటారో వాన్నే దేవుడు చూచి తన దాక్షతో పంపిస్తాడు. ఎవరినైతే పంపిస్తారో వారినే దేవుడు వాడుకుంటాడు. ఎవరినైతే వాడుకుంటారో వాళ్ళకి బహుమానాలు ఉన్నాయి. పిలవకుండా మనం నిలిచి ఉండకుండా, దేవుడు పిలవకుండా మనం దేవుని మందిరం కానీ దేవుని పరిచయం కానీ మనం చేస్తే దేవుడు ఆ పరిచయను ముద్రించాడు. ఒక దినం వస్తుంది, ఆ దినంలో మనము ప్రభా నీ నామం అది చేసినాం ఇది చేసినాం అంటారంట. కానీ మీరు ఎవరో ఎరగనని చెప్పేస్తారు దేవుడు. ఎందుకంటే ఆయన మనమే వాక్యంలో నిలిచిలేము, మనమే సరిగా లేము, మనం ముంగటలకు చెప్పడం అది సరిగా. కాబట్టి మనం నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇంకోటి చూసినట్టయితే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ఇంకోటి స్థిరంగా నిలబడ్డది ఏంటంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం.
చదువుతాడు. రాజాకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులో దయాదు మైనాదంలో దానిని నిలబెట్టాడు. ఎప్పుడైతే వీరు స్థిరంగా నిలబడాలని ఎప్పుడైతే నిర్ణయించుకొని స్థిరంగా నిలబడ్డారో, ఎవరు? శద్రకు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, ఈ నలుగురు ఎప్పుడైతే నిలబడ్డారో వాళ్ళ ముంగట సైతానుగా పెద్దది నిలబెట్టిండు. ఏం పెట్టిండు? ఒక పెద్ద ప్రతిమ మైదానంలో దానిని నిలబెట్టాడు. ఎప్పుడైతే మనం స్థిరంగా నిలబడాలని అనుకుంటామో సైతాను కూడా మన ఎదురుతో ఏదో పెద్ద తీసుకొచ్చి పెడతాడు. కానీ వీళ్ళేం చేసిర్రు? అక్కడ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఆ ప్రతిమకు మొక్కాలి, వంగాలి, నమస్కరించాలి అన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు? మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము దానిని మొక్కం. వాళ్ళు తీసుకున్న తీర్మానం వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. ముంగట చూస్తే అగ్ని 7 అంతలుగా పెంచేసిండు. అంతా మీకు తెలిసిన విషయమే, కొత్తగా ఏం చెప్తాను లేదు, మీకు అంతా తెలిసిన 7 అంతలు పెంచేసిండు. అయినా కూడా వాళ్ళు తీసుకున్న తీర్మానంలో వాళ్ళు స్థిరంగానే నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డారు కాబట్టి అక్కడ జరిగిన అద్భుతము చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? వాళ్ళు రాజుతో అంటున్నారు, రాజా ఇందు నిమిత్తం నీకు చదవమాట 16వ వచనం. శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగూ సెలవిచ్చిరి, నెబుకద్నెజరు ఇందు నిమిత్తం, రాజువి అంటలేరు, నెబుకద్నెజరు ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇచ్చటం మాకు అవసరం లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షింపకపోయినా పర్వాలేదు, చచ్చిపోతాం, కానీ మేము తీసుకున్న తీర్మానంలో, మేము తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా నిలబడతాం. వాళ్ళు తీసుకున్న తీర్మానం మేము స్థిరంగా నిలబడతాం. ఏమైనా కానీ నువ్వు చంపుతావా, చంపేయి, అగ్నిగుండం వేసేయి, చచ్చిపోతాం, కానీ మా దేవుడు రక్షించక సమర్థుడు. ఒకటి నమ్మకం ఉంది. రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నువ్వు నిలబెట్టిన నీ విగ్రహానికి మేము మొక్కం. వీరు స్థిరంగా నిలబడ్డారు కాబట్టి అక్కడ ఒక అద్భుతం జరిగింది. చూద్దామా? 34వ వచనం. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, అప్పటిదాకా రాజు ఏం చేసిండు? కూర్చొని ఉన్నాడు. కూర్చున్న రాజు ఒక్కసారి లేచి నిలబడిపోయాడు. ఎందుకంటే ఆయన అద్భుతం చూసిండు. ఏం చూసిండు? వేసింది ముగ్గురినే, కానీ మన రాజుకు అమర్తున్న ఎంతమంది? 4. మీకు అంతా తెలిసిన విషయమే. కాబట్టి 4 అమరుతున్నారు. కాబట్టి వీళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి కూర్చున్న రాజు ఏం చేయబడు? ఏమైందట? తీవ్రంగానే లేచి సింహాసనం మీద లేచి నిలబడి చూస్తున్నాడు. ఏం అద్భుతం, ఏం ఆశ్చర్యకరం. మనం వేసింది ముగ్గురినే కదా. ఆ మాట చూద్దామా ఇంకా ముందుకు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. రాజు చూస్తున్నాడు. వీళ్ళు తీసుకున్న తీర్మానంలో వీళ్ళు స్థిరంగా ఉన్నారు కాబట్టి ప్రాణాల మీదకి వచ్చినా కూడా వీళ్ళు ఏం చేశారు? మేము మొక్కం అంటే మొక్కం, నువ్వు చంపుతావా చంపుకో, అట్లా వాళ్ళు స్థిరంగా యవనస్తులు నిలబడ్డారు కాబట్టి దేవుడే వాడి మధ్య దిగొచ్చింది. కాబట్టి రాజు ఏం చేసిండు? కూర్చున్న రాజు లేచి నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు? ఇంకేమంటుండు చూడండి. ఆ రాజు అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండము వాకిట దగ్గరకు వచ్చి, శద్రకు, మేషకు, అబేద్నెగో ఏమన్నారా? మహోన్నతుల దేవుణ్ణి సేవకులారా. ఇప్పుడు ఏ రాజైతే అగ్నిగుండం వేసిండో ఆ రాజే దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. 27వ వచనం చదవమ్మా. ముప్పై వచనం చదివితే చూసారా? ఎప్పుడైతే దేవుడే దిగొచ్చినప్పుడు, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడ్డారు కాబట్టి నిల్చున్నారు. వాళ్ళు తీసుకున్న తీర్మానంలో నిల్చున్నారు కాబట్టి దేవుడే దిగొచ్చింది కాబట్టి ఆ నెబుకద్నెజరు రాజే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? వీడే దేవుడే గొప్పవాడు. 29 చదవమ్మా.
28 అమ్మ 28. సరే మన తర్వాత నెబుకద్నెజర్ రాజే సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు యవనస్తులు తాము తీసుకున్న తీర్మానంలో నిల్చున్నారు కాబట్టి రాజే కూర్చున్న రాజు లేచి నిలబడి భీకరంగా లేచి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరీక్షించి వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి దేవుడు, ఈ దేవుడు పూజనీయుడు, ఇలాంటి దేవుడు రక్షించే దేవుడు అని వాళ్ళు ఆయన గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా 30 వచనం చూస్తే, అంతటా నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. మనం తీసుకున్న తీర్మానాల్లో మనం స్థిరంగా ఉంటే కష్టాలు వస్తాయి, రావని కాదు, ఇబ్బందులు వస్తాయి, ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనను కాపాడుతూ తన నామ మహిమార్థమై మనల్ని హెచ్చిస్తాడు. కొన్ని సమస్యలు చూసి మనము వెనుకం చేస్తుంటాం. చాలామంది చూస్తుంటాం, మన మందిరానికి వస్తారు, కొన్ని చిన్న విషయాల గురించి వాళ్ళు మందిరాన్ని వదిలేసి ఉంటారు. వాళ్ళు దేవునిలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఏమైనా బిడ్డలుగా మనం అందరం దేవునిలో స్థిరముగా నిలిచి ఉండే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన భాగ్యం అలా నిలిచి ఉంటామో దేవునికి కొన్ని శ్రమలు వస్తాయి, సైతాను తీసుకొస్తాడు. చెప్పాను ఇక్కడ ఒక పత్తిమను దేవుడు సైతాను తీసి నిలబెట్టిండు. వీళ్ళు ఎప్పుడైతే నిలబడ్డారో పత్తిమను నిలబెట్టినారు. అయితే ఆ పత్తిమకు వాళ్ళు మొక్కలేదు కాబట్టి దేవుడు వాడిని హెచ్చించాడు. కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనము స్థిరంగా నిలబడాలి. 3 సమూయేలు 17 చూసినట్టయితే అక్కడ ఒక దావీదు స్థిరంగా నిలబడ్డాడు, దేవుని గురించి రోషం కలిగి స్థిరంగా నిలబడ్డాడు. కానీ సైతాన్ చేసిందంట ఒక ప్రతిమ, ఇక్కడేమో ప్రతిమను తీసుకొచ్చింది, అక్కడ ఒక మనిషిని తీసుకొచ్చింది. 3 సమూయేలు 17 చూడండి. ఇక్కడ వరకు ఇది ఎక్కువ 3 సమూయేలు 17 ఇక్కడ పత్తిమ లేదు కానీ ఒకటి ఉంది. 17 ఈయన గొలియాదు, మనకంతా తెలిసిన విషయం, దీని గురించి మనం ఎక్కువ ధ్యానించాము. 8 ఏముంది? అతడు నిలిచి ఇశ్రాయేలు దండును వారిని పిలిచి. ఎవరు నిలిచారు ఇక్కడ? గొలియాదు. వచ్చి నిలబడ్డాడు, ఇశ్రాయేలు ముంగట నిలబడ్డాడు. ఇశ్రాయేలు ఎప్పుడైతే స్థిరంగా నిలబడ్డారో సైతాన్ చేసిండు, గొలియాదుని తీసుకొచ్చి ముంగట నిలిపించాడు. గొలియాదు చూస్తే కదా ఇశ్రాయేల్ ప్రజలందరికీ భయం ఏర్పడిందంట. కానీ అక్కడ దేవుడు చేసిన అద్భుతం మనకి దాని విషయం మనం ఎక్కువ మన సబ్జెక్ట్ కాదు కానీ మాకు పోదు. కాబట్టి దావీదు ఏం చేసిండు? దావీదు ద్వారా గొలియాదును చంపేశాడు. అయితే దేవుడు చేసి అయితే ఇక్కడ చెప్పే ఉద్దేశం అంటే మనం ఎప్పుడైతే దేవుని గురించి మనం స్థిరంగా నిలబడతామో సైతాన్ కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి మనం కూడా నిలబెడతాం. ఈరోజు చూస్తున్నాం కదా, ఖైతాబాద్ గణేష్ అంటే 70 అడుగుల ఫీట్లు అంటాం, అంత పెద్ద విగ్రహాలు నిలబెడతాం. మా దుకాణం మొత్తం విగ్రహాలే. దేవుడు నిలబెడతాడు, అది సైతాన్ నిలబెడతాడు. కానీ దేవుని బిడ్డగా మనం మాత్రం మన దాంట్లో మనం స్థిరంగా ఉండాలి. స్థిరంగా మనం ఉంటే ఎలాంటి సైతాన్ ఎలాంటి వచ్చి మనం ముంగట నిలబెట్టినా కూడా వాటిని అన్నింటి మనం జయించగలుగుతాం. ఇప్పుడు దావీదు స్థిరంగా నిలబడేటప్పుడు ఏమైంది? సైతాను గొలియాదుని తీసుకొచ్చింది. కానీ గొలియాదు ఉన్నాడా? లేడు. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండు. ఆ విగ్రహాన్ని మొక్కిరా? ఆ విగ్రహం కాదు, ఆ నెబుకద్నెజరు అంటుండు, ఈ దేవుడే మీ దేవుడే పూజాహారుడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండటానికి చూసుకోవాలి. చాలామంది ఒకసారి మొక్కేసి ఏమైతే చాలామంది అంటే చిన్న విషయం కదా, ఎవరు చూస్తున్నారు. కొన్ని విషయాలు ఇప్పుడు ఈ పండుగలలో వస్తే మనం మన ఫ్రెండ్ సర్కిల్తో వాళ్ళతో తిరగడం కొంతమంది అట్లా వెళ్ళిపోతుంటారు. అలాంటి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం ఎవరికి మన దేవుడు సజీవుడు దేవుడు, మన దేవుడిని మొక్కాలి. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట ఉంది, అక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు 2వ వచనం. తీసిన చదవండి.
చూసారా, మొర్దెకై ఉన్నాడు, ఒక ఇస్రాయేల్ ప్రజ యూదా జాతిలో నుంచి వచ్చిన ఒక మొర్దెకై. ఆయన చేసిండు, హామానుకి ఏం చేసినట్ట, అందరు మొక్కుతున్నారు, కానీ ఏమేం చేసి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉన్నాడు. ఏం చేసిండు, వంగలేదు, నమస్కరించలేదు. అంటే మనకు పెద్దలను గౌరవించాలని కాదు, కానీ సైతాను యొక్క ఏవైతే ఉంటాయో, సైతాన్ తెచ్చే విగ్రహాలు కానీ ఏ సైతాన్ తెచ్చే ఆటంకాలు కానీ మనం స్థిరంగా నిలబడ్డప్పుడు ఏవైతే సైతాన్ తీసుకొచ్చి మనం కూడా పెడతాదో వాటికి మనం ఎప్పుడు వంగకూడదు, వాటికి నమస్కరించకూడదు. కాబట్టి ఇక్కడ చూసినట్టు మొర్దెకై కూడా దా విషయంలో స్థిరంగా ఉన్నాడు, స్థిరంగా నిలబడ్డాడు ఏమైనా కానీ. అయితే హామాను ఏం చేసిండు, మీకు అది తెలిసిన విషయమే. హామాను ఏం చేసిండు, మొత్తం నిన్నే కాదు నీ జాతి మొత్తం నాశనం చేస్తున్నాడు. ఏ జాతి అలాది, యూదా జాతి. యేసు ఎక్కడికి రావాలి, యూదా గోత్రం నుంచి రావాలి. అంటే ఇప్పుడు హామాను యూదా గోత్రం మొత్తం నాశనం చేస్తే యేసు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఎప్పుడో చెప్పాడు కదా, యూదా బెత్లెహేమా నువ్వు అర్థమని కాదు, ఎందుకంటే నీలో నుంచే రక్షకుడు రావాలి. మీ అందరికి రక్షణ రావాలంటే, ఇప్పుడు నేను రక్షింపడాలి, మీ అందరు రక్షింపడాలంటే ఎవరు రావాలి? యేసు రావాలి. యేసు ఎక్కడికి రావాలి, యూదా గోత్రం నుంచి రావాలి. యూదా గోత్రం ఎవరు? హామాను సంతానం. ఇప్పుడు మొర్దెకై యొక్క జనాంగం. ఇప్పుడు హామాను ఏం చేస్తుండు, యూదులలో ఒక్కడు కూడా మిగిలి ఉండకూడదని ఆ మాట చూద్దామా. 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని యోచించుకొని మొర్దెకై యొక్క జనము ఎవరైనా తెలుసుకొని అష్షారోతు యొక్క రాజ్యమంతటను మొర్దెకై సజ్జనులకు యూదా వారిని అందరినీ సంహరించుటకు ఆలోచించను. యూదా వారిని అందరినీ చంపాలనుకున్నాడు. ఎందుకు? ఈయన నాకు నమస్కరిస్తలేడు, నాకు మొక్కుతలేడు అని అనుకున్నాడు. కానీ దేవుడు కానిచ్చిండా? కానీ అదే మొర్దెకైని ఏం చేసిండు, అదే మొర్దెకైని మేము తర్వాత మీరు చూసుకోండి, టైం అని లేదు మాకు. అదే మొర్దెకైని హామానే గణపరిచిండు. రాజు గణపరిస్తే హామానే స్వయంగా దగ్గరుండి చేసిండు. అది మీకు 5వ వచనం కలుగుతుంది. లాస్ట్కి వస్తే హామాన్ అయితే ఏం చేసిండు, మొర్దెకైని చంపడానికి ఒక ఉరికొయ్యను కూడా తయారు చేసిండు. ఒక ఉరికొయ్యను తయారు చేసిండు. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు మొర్దెకై ఉరి తీయుటకై రేపు 14వ వచనం మొదటి నుంచి చదువుతాను. 7 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించింది. ఎవరి గురించి? మొర్దెకై గురించి. మొర్దెకైని ఉరి తీసి చంపాలి, మొర్దెకై యొక్క జనాంగాన్ని అంతా చంపాలి. ఎందుకంటే అది సైతాన్ ఒక తలంపు. అది ఎందుకంటే హామాను మొర్దెకై యొక్క గోత్రం ఏమనంటే యూదా గోత్రం. యూదా గోత్రం నుంచే మనకు రక్షకుడు రావాలి. కాబట్టి ఆ గోత్రం లేకపోతే రక్షకుడే రాడు, రక్షకుడు రాకపోతే లోకానికి రక్షణనే ఉండదు అని హామాను ఆలోచన. కానీ దేవుడు ఆలోచన తారుమాను చేసి చివరికి మీరు చదువుకోండి, అదే హామాను ఏదైతే ఉరికొయ్య తయారు చేసిండో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డారు. కాబట్టి మనం దేవుల్లో స్థిరముగా ఉన్నామా లేదా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుల్లో స్థిరముగా ఉంటామో, మనం స్థిరంగా నిలబడి ఉంటే మన గురించి రాజులే లేచి మన గురించి సాక్ష్యం ఇస్తారు. శత్రుఘ్న మిషకు అదే విన్నారు, మేము స్థిరంగా నిలబడ్డాము అని తీర్మానించి తీసుకున్నప్పుడు నెబుకద్నెజర్ రాజే లేచి నిలబడ్డాడు. హామాను సంపదని హామాను వంగకయు నమస్కరింపకయు ఉన్నాడు కాబట్టి స్థిరంగా నిలబడ్డాడు. కాబట్టి హామాను మొర్దెకైని సంపాలని హామాను అనుకున్నాడు. కానీ చివరకు హామానే అదే ఉరికొయ్య మీద హామానుకు ఉరి తీయబడ్డది. కాబట్టి మనం తీసుకొని తీర్మానంలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మనకు గొప్ప బహుమానాలు దయచేస్తాడు. వస్తాయి, కష్టాలు వస్తాయి, రావని కాదు. దేవుని గురించి నిలబడ్డప్పుడు తప్పకుండా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో మనం ధైర్యంగా నిలబడాలి. ఒకవేళ శత్రుఘ్న మిషకు మా దేవుడు రక్షించకు సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, రక్షిస్తాడు, రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీ ప్రతిమ మొక్కం. అట్లా తీర్మానం తీసుకొని మనం స్థిరంగా నిలబడాలి. అట్లా నిలబడాలి. కొన్నిసార్లు ఇవి అగ్నిగుండం వేయబడ్డారు, కానీ అగ్నిగుండం రక్షింపబడరు. కొన్నిసార్లు మరణాలు కూడా రావచ్చు. కొన్నిసార్లు మరణాలు కూడా రావచ్చు. అంటే ప్రతిసారి అంటే ఇప్పుడు మణిపూర్లో కొంతమంది చనిపోలేదని కాదు, కొంతమంది రక్షింపబడ్డారు, కానీ కొంతమంది కాపాడబడ్డారు, కానీ కొంతమంది అయితే చనిపోయారు. దేవుని చిత్తం అది. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం అక్కడ చూసినట్టే స్టెఫెన్ గురించి రాయబడ్డది. స్టెఫెన్ ఏం చేసిర్రు వాళ్ళు మీకు అంతా తెలిసిన విషయమే. స్టెఫెన్ ఏం చేసిర్రు,
వారు 54 వచనం, వారు మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. 55 వచనం. ఆగండమ్మా, ఒక్క నిమిషం. ఈయన స్థిరంగా నిలబడ్డాడు. ఎవరు? స్టెఫెన్. దేని గురించి నిలబడ్డాడు? సంపదం, నేను రాళ్ళతో కొట్టి సంపదం అన్నా కూడా సరే నేను చచ్చిపోతా అన్నాడు. కానీ దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చిండు. కాబట్టి అక్కడ ఉన్న అంతా ఏం చేసిండు? పళ్ళు కొరికి ఏం చేసి రాళ్ళు వేసుకొని కొట్టిరు. కొట్టినప్పుడు చనిపోతున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూసిండు ఆయన. ఏం చూసిండు ఇక్కడ? ఆ దృశ్యం మనం చదువుతాం నేను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పాశంన ఏముండు నిలిచిండు. ఈయన స్థిరంగా నిలబడ్డాడు. ఈ లోకంలో ఈయన స్థిరంగా నిలబడ్డాడు. నన్ను చంపండి, నేను చచ్చిపోతా అని స్థిరంగా స్టెఫెన్ నిలబడ్డందుకు పరలోకంలో దేవుని కుడి పాశంన కూర్చున్నాను ఎక్కడ రాయబడ్డది. ప్రకటన దేవుని కుడి పాశంన కూర్చున్నాడు అని రాయబడ్డది. కానీ ఇక్కడేం రాయబడ్డది? దేవుని కుడి పాశంన నిలిచి, దేవుడు నిలబడి స్వాగతం ఇస్తుండు. ఎవరికి? స్టెఫెన్ చనిపోయినప్పుడు దేవుడు నిలబడ్డాడు. మనం కూడా కొంతమంది దేవుడు అంకులు వస్తున్నాం అనుకోండి, మనం కుర్చీలో కూర్చుంటాం, సడన్గా లేస్తాం. ఎందుకంటే ఆయన మర్యాద, మన సంఘం పెద్ద కాబట్టి మనం లేచి నిలబడతాం. ఇక్కడ దేవుడు ఎంత మర్యాద, ఎంత ఘనత ఇస్తుంది స్టెఫెన్ కంటే, ఆయన కుడి పాశంన, దేవుని కుడి పాశంలో కూర్చున్న వ్యక్తి ఏం చేసిండు? చదవండి అన్నమాట. తేరు చూసి కుడి పాశం ఉన్న నిలిచి ఉండుట చూస్తాం. దేవుడు నిలబడి ఉన్నాడు. ఎవరి గురించి? స్టెఫెన్ గురించి. ఎందుకంటే అతను కొన్ని క్షణాలలో అతను సాక్షి కాబోతున్నాడు, రాళ్ళతో కొట్టబడుతున్నాడు, చనిపోబోతున్నాడు, నా బిడ్డ నాతానికి వస్తున్నాడు అని చెప్పి దేవుడే నిలబడ్డాడు. ఈ లోకంలో మనం దేవుని గురించి మనం నిలబడితే దేవుడు మన గురించి నిలబడతాడు. ఈ లోకంలో మనం దేవుని గురించి మనం స్థిరంగా నిలబడితే దేవుడు మన పక్షంగా అద్భుతాలు చేస్తాడు. ఈ లోకంలో మనం దేవుని గురించి మనం నిలబడితే దేవుడు మన లోకస్తులు అగ్నిగుణంలో వేయచ్చు, కానీ దేవుడు అగ్నిగుణంలో కూడా దిగుతాడు. దానియేలు సింహబొమ్మలు వేస్తే దేవుడు అక్కడికి దిగండు, ఏ హాని కలగలేదు. ఒక హాని కలిగి చనిపోయినా కూడా మనం ఎక్కడ వెళ్తాం? మనం నిరీక్ష దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు నిలబడి మనకు స్వాగతం పలుకుతాం. దేవుని కుడి పాశంలో కూర్చున్న దేవుడు ఏం చేసిండు? నిల్చున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా మనం సాక్ష్యం కలిగి ఉంటాం సాయం దేవుడు. కాబట్టి మనము చూస్తున్నట్టయితే మనం స్థిరంగా నిలబడే ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే మనం తీసుకున్న తీర్మానాల్లో దేవునిలో మనం స్థిరంగా ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చివరిగా కొన్ని వచనాలు చూస్తున్నాం. ఉందా లేదు? మీకు ఎంతమంది బహుమానం అంటే ఇష్టం? క్విజ్ ఉంది, బహుమానం ఉందంటే అందరూ జర సిద్ధపడి వస్తారు కదా, సిద్ధపడి వస్తారు. మనకు క్విజ్ ఉంది, ఈరోజు మనకు బహుమానాలు ఉంటాయి. మన ఈ లోకంలో కూడా మనం కొంచెం సిద్ధపడాలి. మీకు ముందే చెప్తాం, ఈ వారం మీకు ఈ లెసన్ ఉందంటే దాని గురించి మనం కొంచెంసేపు మనం సిద్ధపడుతూ ఉంటాం కదా. దేవుని యొక్క రాజ్యంలో కూడా మనం బహుమానాలు పొందాలి అంటే, దేవుని రాజ్యంలో మనం బహుమానం పొందాలంటే ఈ లోకంలో మనం స్థిరపడి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ లోకంలో స్థిరపడి ఉంటామో, స్థిరపడి దేవుని గురించి మనం సాక్షిగా ఉంటామో, దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనకు ఇచ్చిన దేవుని మందిరంలో కానీ లోకంలో కానీ మనం పని చేయాలంటే మొట్టమొదటిగా మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము వంగిపోవద్దు, కృంగిపోవద్దు. సైతాన్ని తీసుకొస్తాడు, ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. మనం ఎంత స్థిరంగా నిలబడాలనుకుంటే దేవుడు సైతాన్ అంత త్వరగా పడేయాలనుకుంటాడు. చివరికి యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు. మత్తయి సువార్తలో చూసినట్టయితే 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని చేసిడు కొండ శిఖరానికి పై. ఆ మాట చూద్దామా? మత్తయి సువార్త దేవాలయ కొండలో శిఖరం, మందిరం శిఖరం. 8వ వచనం. మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకుపోయి ఈ లోక రాజ్యం మహిమంతే అతనికి చూపించి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎలా
వీటన్నిటిని నీకు ఇచ్చేదానని అతను చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? సైతాను దేవునికి చెప్తున్నాడు, యేసుప్రభుకే చెప్తున్నాడు. ఇవి నువ్వు నాకు ఒక్కసారి నమస్కరించు, ఇవన్నీ నీకు ఇస్తా అంటుండు. ఇవన్నీ ఎవరి? సైతానివా దేవునివి? అవన్నీ ఎవరి? దేవునివే. కానీ సైతాన్ అంటే ఇవన్నీ నీకు ఇస్తా అంటుండు. దేవుడు నమస్కరించిండా? నమస్కరించలేదు. కాబట్టి ఆయన స్థిరంగా ఉన్నాడు. సైతాను దేవుణ్ణే వదిలిపెట్టలేడు, నన్ను వదిలిపెడతారా? వదిలిపెట్టాడు. తప్పకుండా మనం పడేయడానికి చూస్తాడు. కానీ మనము మొదకేలాగా వంగకయు నమస్కారం చేయకవు. సైతాన్ యొక్క తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. కాబట్టి మనం వంగకయు నమస్కారం చేయకుండా ఉండాలి. మనం నిలిచి ఉండాలి, మనం తీసుకున్న తీర్మానంలో నిలిచి ఉండాలి. అప్పుడు మనకు ఉంటుంది. మనం చివరికి ఒక్క మాట అంటే దాని గురించి చెప్పాను. యోనా గురించి చూసుకున్నట్టయితే యోనా 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒక మాట, చిన్న మాట అంతే. మనకు ఏముంది అక్కడ? యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి దేవుని సన్నిధిలో నిలబడకుండా మాట అట్లా ఉంది. అది దాని శాంసర్ అట్లా ఉంది మాట. యెహోవా సన్నిధిలో నుండి చదమ్మా. యెహోవా సన్నిధిలో నిలవక్క. ఈయన దైవ సేవకుడు, నిలవలేదు. మనం నిలిచిన వాడిని చూసినాం ఇప్పటిదాకా. ఎవరు నిలిచిండు? మొదట నిలిచిండు, వంగలేదు, నమస్కరించలేదు. శత్రువు మీద చూసినాం, వాళ్ళు నమస్కరించలేదు, వాళ్ళు తీసుకుని తీర్మానం స్థిరంగా నిలబడ్డారు. కానీ ఇక్కడ యోనా మాత్రం నిలబడలేదు. యెహోవా సన్నిధిలో నిలవక పారిపోయాడు. నిలవలేదు. కాబట్టి తర్వాత అతనికి ఏమైందో చూసినట్టు ఒక్క మాట నేను చదువుతాను. అక్కడ మాట అంటే ఓడ బద్దలైపోయే గతి. అట్లా అంటే అమ్మా సవండి మాట అక్కడ ఉంది. గతి పెద్ద గతి. అమ్మా ఏం గతి పట్టింది? ఓడ బద్దలైపోయి గతి పట్టింది. ఎందుకు? దేవుని సన్నిధిలో నిలవకపోయిండు. నిలిచిన వాడిని చూసినాం. శద్రక్ మేషక్ అబేద్నెగో నిలిచిన్నారు. దానియేలు నిలిచిన్నాడు కదా. దావీదు నిలబడ్డాడు. ముంగట సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఎదిరించడానికి నిలబడ్డాడు. కాబట్టి వాళ్ళంతా జయం పొందిండ్రు. దాని తర్వాత వాళ్ళంతా ఘనత పొందిండ్రు. ఈ దావీదు ఆ గొలియాతును చంపిన తర్వాతనే రాజు అంటే దాని తర్వాతనే ఆయనకు రాజ్యాధికారం రావాలి. కాబట్టి మనకు వచ్చే సమస్యలన్నిటి మనం జయించాలి, మనం నిలబడితేనే జయించగలుగుతాం. నిలబడకుండా యోనాలాగా పారిపోతే ఓడ బద్దలైపోయే గతి. ఆ గతి ఎవడుతుంది? ఆ గతి అంటే బద్దలైపోయి మన జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం అంతా అల్లకల్లోలం ఉంది. అక్కడ అంత సరుకులంతా పడేసిరు. అంత మీ ఇంటికెళ్ళి చదువుకోండి. కాబట్టి దేవుని సన్నిధిలో నిల్చుంటే మనకేమొస్తుంది, నిలవకపోతే ఏమొస్తుంది మనం పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్టయితే, మత్తయి సువార్త ఇప్పుడు మన మత్తయి సువార్త 20వ అధ్యాయం చదివాం కదా. చాలామంది అంటారు మేము ఇన్ని చేస్తున్నాం కదా మాకేమొస్తుంది. చాలామంది అదే అనుకుంటారు కదా. మేము దేవుని గురించి ఇంత స్థిరంగా నిలబడ్డాము, మేము ఇంత కష్టపడుతున్నాము, మేము ఇంత పరిచయం చేస్తున్నాము, మాకేమొస్తుంది. ఈ లోకంలో చూసినట్టయితే దేవుని గురించి నిలబడ్డ వాళ్ళకి అందరికీ కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళకి తిండి కూడా కొంతమంది సేవకులు ఉన్నారు. కొంతమంది సేవకులు వేసిపోయారు. కానీ కొంతమంది సేవకులు వాళ్ళు పరిచయం చేస్తారు కానీ వాళ్ళకి ఒక 3 పూట అన్నం తినే స్థితిలో కూడా లేరు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, సైకిల్ తీసుకొని ఊరు వెళ్ళి స్వార్థ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి గురించి కూడా అంటారు కొంతమంది. ఆ ప్రశ్న అందరికీ వస్తుంది, మేము ఇంత సేవ చేస్తుంటే దేవుడు మాకు ఏం చేస్తలేడు అని. మేము ఇంత పరిచయం చేస్తున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, దేవుని మందిరంలో దేవుని తోటలో మేము ఇంత పని చేస్తున్నాం, మాకేం వస్తలేదు అని కొంతమంది అనుమానిస్తారు. అట్లా అనుమానం వస్తాయి. అక్కడ మన పేతురు కూడా అదే అనుమానం వచ్చింది. చదవండి 19వ అధ్యాయంలో 20వ వచనం. చూసారా, పేతురు అన్ని యేసుప్రభుతో ఉంటూ కూడా ఏమంటున్నాడు, మేము అన్నీ ఇచ్చిపెట్టాం కదా, మేము అన్నీ ఇచ్చిపెట్టి మాకు వచ్చినాం, మాకేం దొరుకుతుంది.
అయితే అక్కడ ఇచ్చిన దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? వినండి, చదవమ్మా. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి, దేవుడిచ్చే ఆధిక్యత. వీళ్ళు ఈ లోకంలో వాళ్ళు ఏమంటారు, మాకేమొస్తుంది, మేము నీ గురించి ఇంత సేవ చేస్తున్నాము, నీ మందిర నీ యొక్క ద్రాక్ష తోటలో ఇంత పని చేస్తున్నాము, మాకేమొస్తుందని పేతురు అడిగితే యేసుప్రభు ఏమంటాడు పునరుద్ధరణమందు ఏమంట, మనుష్య కుమారుడు తన మహిమతో సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రంలో తీర్పిస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత! దేవునితో పాటు ఆయన కూడా మనకు సింహాసనాలు చేస్తాడు. ఈ లోకంలో మనకి ఏం ఘనత రాకపోవచ్చు, ఈ లోకంలో మనకి ఎవరు మనం ఎంత మనం చేసినా కూడా ఏడైంది అని అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం చేసే పరిచర్య దేవుని దృష్టిలో ఎట్లుంటాడంట, ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈ 12 మంది గురించి చెప్తున్నాడు. 12 సింహాసనాలు చేస్తా, 12 సింహాసనం మీరు ఎవరు ఎట్లుంటారు, రాజులా కూర్చుంటారు. అందుకు చాలా మంది అంటారు మన దేవుడు ఇలాంటి దేవుడు, రాజులకు రాజు అంటే ఈ లోకంలో రాజు కాదు, మనం రాజులం అయిపోతాం. అక్కడ ఆ సింహాసనం కూర్చున్నామంటే మనం రాజులం అవుతాం. రాజులం అయిపోతే మన రాజు ఎవరు, యేసుప్రభు. అంటే మనందరం రాజులం అయితే రాజులకు రాజు ఆయన అవుతాడు. కాబట్టి దేవుడు ఇచ్చే ఆధిక్యత ఏంటంటే ఆయనతో పాటు 12 సింహాసనాలు వేసి 12 మందిని, ఈ అపోస్తలుల 12 మందిని ఆడ పెట్టి మనం ఏం చేస్తాడ, ఆ 12 మంది ఏం చేస్తాడు, 12 గోత్రాల వారికి తీర్పు ఇస్తాడు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోకంలో మనకు రాకపోవచ్చు ఘనత, ఈ లోకంలో మనం ఏం చేసినా కూడా కాకపోవచ్చు. కానీ దేవుడు తన రాజ్యంతో వచ్చినప్పుడు, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, స్టెఫెన్ చనిపోయాడు, ఈ లోకంలో రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. కానీ దేవుడే లేచి నిలబడి స్వాగతం పలికింది. కూర్చున్నా శత్రుఘ్న మేషక అగ్నిలో వేయబడ్డారు, రాజులు వేగిన లేచినట, భయపడి లేచిపోయాడు. ఆయన సింహాసనం కూర్చోలేకపోయాడు. ఆ బాధ్యత, ఆ ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. కాబట్టి మన దేవునిలో స్థిరముగా నిలిచి ఉంటే దేవుడు ఇచ్చే బహుమానాలు ఇది. ఇంకా కింద చదివినట్టయితే ఏముంది, నా నామం నిమిత్తం అన్నదమ్ములైనను, అక్కజలైనను, తండ్రులైనను, తల్లిలైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టి ప్రతివాడు ఎంత పెడుతుంట, ఎన్ని రెట్లు, 100 రెట్లు అంట, 100 రెట్లు, 100 రెట్లు దేవుడు ఇస్తాడంట కదా. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నా కూడా, ఏం చేసినా కూడా ఈ లోకం మనకు గుర్తించకపోవచ్చు, ఈ లోకంలో మనకు ఎలాంటి ఆధిక్యత ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనకు 100%, అంటే 100కి 1 రూపాయి పెడితే మన బ్యాంకులో 100 రూపాయలు పెడితే మనకు 1 రూపాయి వడ్డీ వస్తుంది. కానీ ఈడెట్లుంది, 1 రూపాయి పెడితే 100 రూపాయలు వడ్డీ వస్తుంది దేవుని పని చేస్తే. కాబట్టి మనం చేసే పనులకు ఏంటంటే 100 రెట్లు దేవుడు ఇస్తాడు. ఇంకా అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన ఎట్లా అంటే ఆయనతో పాటు సింహాసనం వేసి మనను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు గోత్రం వారికి మనం తీర్పు తీసేవారిగా అవుతాం. ఎప్పుడు దేవునిలో మనం స్థిరంగా నిలబడి ఉంటే. కాబట్టి దేవునిలో స్థిరంగా నిలబడటానికి ప్రయత్నం చేయదు, కష్టపడి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభా నేను నీ గురించి నిలబడతా అని తీర్మానం చేసుకోండి. మనం యవనస్తులుగా ముందు సాగితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. శత్రుఘ్న జీవితంలో అదే అద్భుతాలు, రాజే దిగి సాక్ష్యం ఇచ్చాడు కదా. స్టెఫెన్ చనిపోయినప్పుడు దేవుడే లేచి నిలబడి స్వాగతం పలికింది, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయినట్ట. కాబట్టి ఈ లోకంలో అతడు కురుపులతో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయంటే మనం ఏం చేస్తాం అంటే ఆయన ఆ కుక్కను ఎల్లగొట్టే అంత శక్తి కూడా ఆయనకు లేదు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఏమంటే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయంట. ఈ ఆధిక్యత అన్నీ కావాలంటే ఈ లోకంలో మనం స్థిరంగా దేవునిలో నిలిచి ఉండాలి. దేవుడి వాక్యం నిలిచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, మరొకసారి ఆశ్రమానికి వస్తున్న ప్రభావం ప్రేమించి దయచేసిన యోనసలు కుడికం చెల్లిస్తున్నాం ప్రభా, పాడగల పాటలు బట్టి లేఖనమాల బట్టి చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా మరి నీ కొరకు మేము నిలిచి ఉన్నవారుగా ఉన్నప్పుడు తండ్రి నీ యొక్క పనిలో, నీ సేవలో
వాడబడే వారికి ఉంటామని తండ్రి సెలవిచ్చినారు ప్రభావ. నీ కొరకు నిల్చున్న వారుగా చేస్తామంటే అడుస్తున్నాను, సాయం చేయండి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభా నీ కొరకు నిల్చున్నారు ప్రభా. మరి రాజు వారిని గొప్పగా సన్మానిస్తూ వచ్చినాడు. నీ యొక్క మరి యోనా మరి నిల్చుండక పారిపోతూ వచ్చినాడు ప్రభా. మరి అతని ద్వారా ప్రభా గొప్ప ఉపద్రవం వచ్చింది ప్రభా. ఆ విధంగా కాకుండా ప్రభా మరి విధంగా స్టెఫెన్ విధంగా నీకు నిల్చున్నాడు ప్రభా. ఆయన ఘనమైన స్వాగతం వాళ్ళొక రాజ్యంలో తనకు లభిస్తూ వచ్చింది ప్రభా. ఆ విధంగా తండ్రి మరి మేము తండ్రి మీ కొరకు నిల్చుని వారుగా సాయం చేస్తున్నామంటే ఆడిస్తున్నాను, సాయం చేయండి. తద్వారా ప్రభు నిల్చుని ద్వారా మరి నిజంగా ముందు కొనసాగడానికి కావాల్సినటువంటి కృపను నీ యొక్క బలం, శక్తిని యోనస్ల బిడ్డలకు దయచేస్తున్నామంటే ఆడిస్తున్నాను, సాయం చేయండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభు దానియేలు ఏ విధంగా తమ హృదయంలో మరి అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా తీర్మానం కలిగిన వారు ఇప్పుడు నీకు నిల్చుండి వారుగా చేయము. వాక్యము, ప్రార్థన, సాహసంలో ఆత్మీయంగా వారు ఎదుగులాగా సాయం చేస్తున్నామంటే ఆడిస్తున్నాను, సాయం చేయండి. ఇతడు వాక్యం దీవించము, ఆశ్రదించము. దాసుని ఇంకా రాబోతున్న బలమైన పాత్రగా సాధన వాడుకొని మీరే మైంపొందరమంటే ఆర్థిస్తూ చేరువ అందరూ బట్టి వాళ్ళని చేరుస్తున్నప్పుడు ఇంటికి వెళ్తుండగా సాయం చేయండి. తనకి క్షేమంగా నడిపించము తండ్రి. వర్షము, ప్రమాదం కూడా తప్పించము. మరి ఈ విధంగా తండ్రి మీరే మైంపొందరమంటే ఆర్థిస్తూ చిత్రమంత మరోసారి కృపలు కలుసుకునే భాగ్యమును దయచేస్తామని ప్రార్థిస్తూ ఘనత, మహిమ ప్రభు నీకే చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. తన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసము కొన్ని బిడ్డకును ఆయన ఆమోద బుద్ధిగంతం చెదరి సువార్త బిడ్డందరిపైనను ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.